ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 97వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు 9 నామాలతో కీర్తించబడ్డాడు. అరుద్రౌహ కుండలీ చక్రీ విక్రమ్యోర్జిత శాసన శబ్దాతిగ శబ్దసహ శిశిర సర్వరీకర. అరౌద్ర భయము క్రోధమును కలిసి కంటనీరు తెప్పించు భావం రౌద్రరసం. భయానక భావం రౌద్రభావం. అట్టి రౌద్ర భావం లేని పరమశాంతము కలిగి ఉండు పరమాత్మ అరౌద్రుడు. రాగద్వేషములు రౌద్ర భావమునకు కారణాలు. శ్రీ మహావిష్ణువు అట్టి రాగద్వేషముల స్పర్శయే లేని పరమశాంతుడు. భృగు మహర్షి శ్రీనివాసుని హృదయంపై తన్నినను కోపించక అతనికి సేవలు చేసిన శ్రీ మహావిష్ణువు పరమశాంతుడు, అరౌద్రుడు. తదుపరి నామం కుండలి. కుండలం దాహో రక్షణం వాసోస్యాస్తీతి కుండలి అన్నది నిర్వచనం. కుండలాలు కర్ణాభరణములు, వలయాకారంలో ప్రకాశిస్తూ ఉంటాయి. కుండలములందు ఒకటి ప్రకాశతత్వమునకు, రెండవది రక్షణ శక్తికి సంకేతాలు. సమస్త విశ్వమును ప్రకాశంతో నింపి ఆ విశ్వమును రక్షించు శ్రీ సూర్యనారాయణుడు కుండలీ ధారణం చేసిన కుండలీ, వానికి నమస్కారము. అనంత భావమును కూడా తెలియజేయు నామమే కుండలీ నామం. తదుపరి నామం చక్రీ. చక్రమును ధరించిన పరమాత్మ చక్రీ. పరమాత్మ ఇచ్ఛాశక్తికి, క్రియాశక్తికి సంకేతం చక్రం. విష్ణువు యొక్క తేజోరూపం చక్రం. అజ్ఞానమును నశింపజేస్తూ జ్ఞానాన్ని వ్యాపింపజేయు సంకేతమైనది చక్రం. సృష్టి స్థితి లయములు మరలా మరలా వచ్చుటను సూచించున్నది చక్రమే. సృష్టిలో పునరావృత భావాన్ని సూచించున్నది చక్రం. కాలచక్రం సృష్టి చక్రం వలన సంతోషమును సంతృప్తిని కలిగించుచున్నది చక్రం. అదే సుచక్రం, సుదర్శన చక్రం. దానిని ధరించువాడు శ్రీ మహావిష్ణువు, చక్రీగా పిలువబడ్డాడు. తదుపరి నామం విక్రమి. తన శౌర్య పరాక్రమాది శక్తులను ప్రకటించుటయే విక్రమం. విక్రమమును వ్యక్తం చేయు పరాక్రమవంతుడు పరమాత్మ. పరాక్రమమును కలిగినవాడు విక్రమవంతుడు. బలిచక్రవర్తి దానంగా ఇచ్చిన 3 అడుగుల నేలతో 3 లోకములను కొలచిన వామన రూపధరుడగు శ్రీ మహావిష్ణువు త్రివిక్రముడు. అతనికి నమస్కారములు. తదుపరి నామం ఊర్జిత శాసన. తిరుగులేని శాసనమే ఊర్జిత శాసనం. విశ్వ నియమాలకు సూర్యచంద్రాదుల గమనం, కాల నియమాలు, పంచభూతముల గుణభావాలు, జీవుల జనన మరణాదులు ఇవన్నీ పరమాత్మ ఊర్జిత శాసనములు. ధర్మార్థ కామ మోక్షముల యొక్క ధర్మములను వివరించునవి వేదములు. వేద పురుషుడగు పరమాత్మయే ధర్మబోధకుడు. వీటిని అనుసరించుటయే ధర్మం. పరమాత్మ యొక్క బోధనలు శాస్త్రములవుతాయి. శాసించునవే శాస్త్రాలు, తప్పక ఆచరించదగ్గవి. వీటిని అనుసరించకపోవటం దోషం, పాపం కూడా. పరమాత్మకు దూరమవుతారని శాస్త్రవచనం. ఈ రీతిలో ఉల్లంఘించుటకు వీలు కాని నియమ ధర్మాలకు కారణముగు శ్రీ మహావిష్ణువు ఊర్జిత శాసనుడు. తదుపరి నామం శబ్దాతిగ. శబ్దమును అతిక్రమించి నడుచున్నది శబ్దాతిగ. శబ్దమనగా మాట, పలుకు. ప్రతి మాటకు ఒక లక్షణం ఉంటుంది. అర్థము, జాతి, గుణం, క్రియ ఉంటుంది. ఇవి పద లక్షణాలు. ఉదాహరణకు
రాముడు అనేది నామవాచకం పుంలింగం, తిన్నాడు అన్నది క్రియ. ఈ రీతిలో ఏదో ఒక లక్షణమును కలిగినది పదమవుతోంది. రూపనామ క్రియలను ఆపాదించుకున్న ఎవరికైనాను ఇది సహజమై ఉంటుంది. ప్రస్తుతం రూపనామ క్రియలు లేని పరమాత్మ నిర్గుణుడు, నిరామయుడు. వానికి పై లక్షణములేవి పొసగవు. అవ్యయుడగు పరమాత్మ మాటలకు అందనివాడు, భావములకు అందని భావాతీతుడు. దీనినే ఉపనిషత్తు యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహాగా గుర్తించింది. ఎక్కడైతే వాక్కులు మనస్సు సంపూర్ణంగా నిలుచునో అక్కడి నుండియే పరమాత్మ తత్వం భావం ప్రారంభమవుతుంది అని సూచించారు. దీనినే క్లుప్తంగా మనస్సుచే భావించుటకు మాటలచే వివరించుటకు అందనివాడు పరమాత్మ. ఆ పరమాత్మయే శ్రీ మహావిష్ణువు శబ్దాతిగహగా పిలువబడ్డాడు. ఆయనకు వందనములు. తదుపరి నామం శబ్ద సహః. మనోవాక్కులకు అందనివాడు పరమాత్మ. అయినను వేదాల చేతను స్తోత్రాదుల చేతను కీర్తించగా ఆనందించు పరమాత్మ శబ్ద సహగా పేరుగాంచాడు. వేదములన్నీయూ తన రూపాలుగా వివరించాడు గీతాచార్యుడు. శబ్దానికందని పరమాత్మ శబ్దరూపాల అగు స్తోత్ర పాఠములకు సంతసించి తన భక్తుల కోరికలను తీర్చుతాడు. తుదకు మోక్షమును ప్రసాదిస్తాడు. త్యాగరాజు, మీరాబాయి తదితరులు పరమాత్మను కీర్తించి తరించారు. పోతనాదులు పరమాత్మ లీలలను వర్ణించి తరించారు. దీనినే పోతన భాగవత ప్రారంభాన శ్రీకైవల్య పదంబు జేరుటకునై చింతించదన్ లోక రక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకా స్తంభకు గేలీలోల విలసృగ్జాల సంభూతనా కాంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింబకున్ అన్నాడు అని స్తుతించాడు. ఈ క్రమంలో నిర్గుణుడగు పరమాత్మ స్తోత్రాదులచే సంతసించి తన వారిని కరుణించు శ్రీ మహావిష్ణువునకు నమస్కారములు. తదుపరి నామం శిశిరః. వసంతాది ఋతువులలో చివరిది శిశిర ఋతువు. ఈ కాలంలో ఆకులు రాలుతాయి, వసంతమునకు సిద్ధపడతాయి. పారమార్థికంగా తాపత్రయములు 3. అవి అధిభౌతికం, అధిదైవికం, ఆధ్యాత్మికం. సర్ప వృశ్చికాదులచే కలుగు బాధలు అధిభౌతికం. ప్రకృతి వైపరీత్యాలు అనగా వరదలు, భూకంపాలు, కరవు కాటకాలు మొదలగునవి అధిదైవికం. ఇంద్రియాల వలన కలిగిన అలసట, జ్వరాది రోగములు ఆధ్యాత్మికం. ఈ విధంగా 3 విధములగు తాపములను నశింపజేసి శాంతిని ప్రసాదించు పరమాత్మ శిశిరుడు. అంటే కాలమందు కలుగునట్టి మార్పునే ఋతువుగా పిలుస్తారు. అలాగే జీవితంలోని పారమార్థిక మార్పు కర్మబంధము నుండి విడుదలగుట, దానికి సంకేతమే ఆకులు రాలుట. నూతన జీవితాన్ని ఆరంభించుటే వసంతం. అజ్ఞానం నశించుటను ఆకులు రాలుటకు పోల్చి జ్ఞానము కలుగుటను వసంత చిగురుకు పోల్చారు విజ్ఞులు. ఇట్టి పరిణామమునకు మూల కారణం పరమాత్మయే. మహామాయ నుండి పరమాత్మ భావం వైపు అడుగులు వేయుటే శిశిరం. దీనికి మూల కారణం అగు శ్రీ మహావిష్ణువు శిశిరుడు. ఆయనకు వందనాలు. తదుపరి నామం శర్వరీకరః. జీవుల క్రియావృత్తులను బాధించున్నది శర్వరి. శర్వరి అనగా రాత్రి సమయం. సమస్త జీవులు క్రియాశూన్యులైన సమయం రాత్రికాలం. జీవులందు ప్రవృత్తులు, నివృత్తులని 2 రకములు. బాహ్య విషయములందు మాత్రమే ప్రవర్తించువారు ప్రవృత్తులు, ఆత్మ విషయమందు మాత్రమే ప్రవర్తించువారు నివృత్తులు. ఆత్మ విషయమును మరచి సదా బాహ్య విషయముల యందు ప్రవర్తించు వారికి నివృత్తి మార్గం చీకటిగా తోస్తుంది. అదేవిధంగా బాహ్య విషయములను సంపూర్ణంగా విసర్జించి సదా ఆత్మయందు, ఆత్మకు సంబంధించిన విషయములందు ప్రవర్తించు వారికి ప్రవృత్తి మార్గం చీకటిగా తోస్తుంది. ఈ 2 మార్గములు అనగా ప్రవృత్తి మార్గం,
నివృత్తి మార్గములకు వాటి వలన కలుగు రాత్రి సమయాలకు కారణం పరమాత్మయే అవుతున్నారు. అట్టి పరమాత్మయే సర్వరీకరుడు అనగా సంసారులకు మాయను తొలగించువాడు, జ్ఞానులకు జ్ఞానమును అహంకారం తొలగించి రక్షించువాడు పరమాత్మ. దీనినే గీతాచార్యులు యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః అంటే సర్వభూతముల రాత్రికాలం మునులకు పగటి కాలముగను, సర్వభూతముల పగటి కాలం మునులకు రాత్రికాలంగా కనపడుతుందని భావం. పై విషయాన్ని అనుసరించి రాత్రి సమయం ఉపయోగం లేనిది కాదు. పగటి కాలానికి రాత్రికాలం విరామకాలం, సుఖప్రదమైనది కూడా. పగటి కాలమున అలసట చెందిన శరీరాన్ని మరుసటి నాటికి ఉత్తేజపరచి సంసిద్ధం చేయునది రాత్రికాలం. రాత్రి సూక్తం అను శృతి రాత్రికాల విశిష్టతను కొనియాడింది. ఇట్టి సర్వ విశిష్టతలను కలిగిన రాత్రి కాలస్వరూపుడగు శ్రీ మహావిష్ణువు సర్వరీకరుడు. అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యోర్జిత శాసనః శబ్దాతిగః శబ్దసహః శిశిరః సర్వరీకరః.